దానికి తెల్లారే ఫోన్ చేశాను, రాలేదయ్యా అన్నారు. ఆ వారానికి అదే సమయానికి వెళ్ళాం, మళ్ళీ అక్కడికి వెళ్తా వారం వెళ్ళంగానే అది ఏ ఊరో కాదు, ఐక్యనగరం అండి, ఐక్యనగరం. ఆ వెళ్ళంగానే ఆ అకుల అనే అబ్బాయి వాళ్ళ అమ్మ మహాలక్ష్మి, ఆమె ఏడ్చింది. పాపం తల్లి నన్ను బాగా చూసుకుంటారు, నాకు అక్కడే భోజనం పెట్టేవాళ్ళు, ప్రతి వారం ఎంతో బాగా చూసుకుంటారు. మళ్ళీ తిరిగి నన్ను తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టేవాళ్ళు. నేను ఆడికి వెళ్తున్నానంటే వచ్చేసి బండి వేసుకొని వచ్చి నన్ను రైలు కట్ట కాడ నుంచి ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అంతా తిరిగిన తర్వాత పరిచయం చేసిన తర్వాత చక్కగా మళ్ళీ అర్ధరాత్రి అయినా సరే తీసుకొచ్చి నన్ను ఇంటికాడ వదిలిపెట్టేవాళ్ళు. అయితే నేను వారానికి వెళ్ళే నా ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను అడిగా, ఏ సంగతిలో ఎట్లా చేశారు డాక్టర్ అంటే, ఏముందయ్యా అటు వానర్ మమ్మల్ని ఆ రోజు వచ్చి అడిగారు కదా, నువ్వు ప్రార్థన చేసావు కదా, మేము ఫోన్ చేసినా కూడా మా ఫోన్ ఎత్తట్లేదు, ఇప్పుడు కాదులే వచ్చే నెలలో చూసుకుందాం, ఇప్పుడు కాదులే మాకు వేరే పనులు ఉన్నాయని చెప్పేసి దగ్గరికి రావట్లేదు, తెల్లారిస్తావా సత్తావా అన్నారు. అట్లాంటిది వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు అడగట్లేదు, అదేమంటే నెల రోజుల తర్వాత మాట్లాడుకుందాం అంటున్నారయ్యా అని పెద్దగా నవ్వింది. ఎట్టయితే ఏడ్చిందో అంత పెద్దగా నవ్వింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఒక్క ఉదాహరణే, బోల్డ్ ఉండే దేవుడు చేసిన అద్భుతాలు, బోల్డ్ ఉండే దేవుడు చేసిన అద్భుతాలు, బోల్డ్. మన కాలనీలో కూడా చూస్తే ఆమె మార్కెండెల్ గారు సతీమణి మక్కల రూతమ్మ, ఆమె కోసం నిలబడ్డా, నేను ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి ఆమె స్థలం ఇప్పుడు ఆమెకి నిలిచిపోయింది కదా, నిలిచిపోయింది. ఇదంతా ఎందుకు, మునిమ్మక్క కూడా నన్ను అడిగింది, టిఫిన్ హై స్కూల్ కాడ టిఫిన్ కొట్టి పెట్టినప్పుడు, అయ్యా నువ్వు పట్టించుకోవట్లేదు, మా ఇంటి గురించి ప్రార్థన చేయ్యా, మా ఇంటి గురించి ప్రార్థన చేయి అమ్మటానికని. మైక్ ఒకసారి అక్కకి మైక్, అవునా కాదా, మా ఇంటి గురించి ప్రార్థన చేయి అంటే నేనన్నాను, అక్క నువ్వు ఇల్లు అమ్ముకుంటే ఎట్టక్క, నువ్వు ఎక్కడుంటావు, నేను అందుకే సరిగా ప్రార్థన చేయట్లేదు, నీ ఇల్లు అమ్ముకుంటే నువ్వు ఏడుంటావు, ఎట్టో కట్ట తీరుతుంది లెక్క అంటే, అక్క ఏముంది, లేదయ్యా ఖచ్చితంగా అమ్మాల, నాకున్న పరిస్థితులు అలాంటివి, అమ్మ తీరాల్సింది, నువ్వు బలంగా ప్రార్థన చేయి అంది. నేను ఆ టిఫిన్ కొట్టుకాడే అక్క గురించి ప్రార్థన చేసి వచ్చా. ఎక్క చెప్పు, మైక్లో చెప్పు, మైక్లో చెప్తే అవును అది ప్రార్థన చేసి వచ్చాను. నెల రోజులకే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. దేవునికి మహిమ. అది నాకు కాదు, నాకు కాదు, సరేనా? ఎందుకని కార్యాలు అలా చేస్తాయి. మేము కూడా ఈ నెల ఎంతో స్ట్రగుల్తో, ఎంతో వేదనతో, ఎంతో బాధకరంతో ఇబ్బంది పడుతున్నాం, ఇబ్బంది పడి ప్రార్థన చేస్తున్నాం. మీకు చెప్పలేకపోతున్నాను కానీ ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుని చిత్తం మరి ఎలా జరిగిందో తెలియదు, కానీ దేవునికి మహిమార్థంగా జరిగితే ఆ దినం నేను అక్కడే సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా, సరేనా? రైట్, మంచిది. ఇట్లా మనం నిజంగా దేవుణ్ణి అడగగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికి కూడా సహాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా. నేను పురుషుని ఎరగలేదు కదా, నేను పురుషుని కలవలేదు కదా, ఇది ఎలా సాధ్యమని నిలబెట్టింది మరియా. దూత చెప్పింది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను తాకితే, నీకున్న రోగం అవ్వచ్చు, నీకున్న బలహీనత కావచ్చు, నువ్వు ఏ పరిస్థితిలో ఆ పడకలో ఉన్నా, పడిపోయి ఉన్నా సరే, నిన్ను పరిశుద్ధాత్మ తాకి నిన్ను పైకి లేపి నిన్ను స్వస్థత పరిచింది. నువ్వు అడగటం ఆలస్యం. మరి అడిగింది, మరి నువ్వెందుకు అడగవు? మరి అడిగింది. చెప్పినప్పుడు మరి ఏముంది, అయ్యా నేను పురుషుని ఎరగలేదు కదా, ఇది ఎలా సాధ్యం అని అడిగింది. వెంటనే దూత చెప్పి, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించింది, పరిశుద్ధాత్మ నిన్ను తాకింది అని చెప్పింది దూత. మరి నువ్వెందుకు అడగవు? నీకున్న సమస్యల్ని, నీకున్న బాధల్ని, నీకున్న కష్టాలని, నీకున్న ఇబ్బందుల్ని, నీకున్నటువంటి ప్రతి బలహీనతలు నువ్వెందుకు అడగవు? అడిగితే నిన్ను కూడా పరిశుద్ధాత్మ తాగుతాడు. ఆయన నిన్ను కూడా ఆ రీతిలో నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి, నువ్వు ఉన్న అప్పులను బట్టి, నువ్వు ఉన్న ఇబ్బందులను బట్టి, నువ్వు ఉన్న రోగాన్ని బట్టి
నేను ఇదే ఇదే పదే పదే ఎందుకు చెబుతున్నానంటే మనిషికి ఉన్నటువంటి బాధలు ఇవే కదా. మనిషికి ఉన్నటువంటి బాధలు ఏంటి? ఆనందం కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆనందం లేకుండా ఉన్న వాళ్ళు ఇంకా కోట్ల మంది ఉంటారు. ఆనందం కలిగిన వాళ్ళు 10 మంది అయితే ఆనందం లేని వాళ్ళు 2000 మంది ఉంటారు కదా. వాళ్ళలో నేను కూడా ఒకడిని, ఆనందం లేనటువంటి వాడిని. మరి మీకు ఆనందం ఉందంటే చేతులు ఎత్తండి, హల్లెలూయా అనండి. అబ్బా, మీ అందరు ఆనందపరులు అనమాట. దేవుని స్తోత్రం. ప్రభా, వీళ్ళని ఈ ఉదయ కాలం ఆనందంగా ఉన్నారు కాబట్టి ఆనందపరచాలి. ఆమేన్. రైట్. బాధల్లో ఉన్న వాళ్ళు మనం అందరం, కష్టాల్లో ఉన్న వాళ్ళు మనం అందరం, అప్పుల్లో